హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డబుల్ డక్కర్ బస్ నుంచి హోప్ ఆఫ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఆర్కే బీచ్ లోని కాళీమాత టెంపుల్ ఉంది. అటు మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ పూజారులు కాళీమాత టెంపుల్ ఉంటుంది. ఇదే ప్లేస్ సాయంత్రం మనం 5:30 నుంచి మొదలుకుంటే కనీసం నడవడానికి కూడా అటు ఇటు ఇప్పుడు చూసే అంత ఖాళీగా ఉందో, కానీ సాయంత్రం పూట 5:30-6 మధ్యలో ఫుల్ ట్రాఫిక్ గా ఉంటది. జనం అంతా ఈ గుళ్ళకి వెళ్లే వాళ్ళు గుడికి వెళ్ళటము, అలా సముద్రం చూసేవాళ్ళు బీచ్ చూసేవాళ్ళు బీచ్ చుట్టం అంతా అసలు అడుగు తీసి అడుగుకోవడానికి కూడా ఖాళీ లేనంతగా జనం వస్తారు. ఇప్పుడు మనం వీడియో తీయడం కోసమని మేము ఈ 12 గంటల టైంలో ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ బీచ్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇలా బీచ్ కి చూసినాక పావురాళ్ళు పైకి ఎగరటం, బీచ్ ఒడ్డున ఆ ఇసుక శాండ్, అలాగే ఇప్పుడు చూస్తే పలసంగా మనకి 12 గంటల టైంలో కూడా జనం చిన్న చిన్నగా వ్యాపారస్తులు చేసిన వాళ్ళు గొడుగులు వేసుకొని గొడుగుల కింద ఉండటము, కొంతమంది జనం అలా బీచ్ ఒడ్డున వెళ్ళి సముద్రంలో కాళ్ళు కొట్టుకోవటము, ఆ నీళ్లు చల్లుకోవటము, అట్లా ఆహ్లాదంగా ఉన్నారు. ఇప్పుడే చాలా పలసంగా ఉంటారు జనం. అదే కనుక మీరు సాయంత్రం పూట 6 అలా ఉన్నట్టయితే ఈ బీచ్ మొత్తం దాదాపు ఫుల్ గా జనం ఉంటారు. అసలు చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటూ, పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ, ఈ ఆర్కే బీచ్ అంటేనే వైజాగ్ కి చాలా ఫేమస్. వైజాగ్ అంటే అంతకుముందు ఆర్కే బీచ్, ఇప్పుడు రుషికొండ కూడా చాలా ఫేమస్ అయింది. కాబట్టి మేము స్టెప్ బై స్టెప్ మీకు చూపెడతా వెళ్తుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్కే బీచ్ మనకు 12 గంటల టైంలో ఇంత ఎండలో కూడా జనం పలసంగా ఎట్టుండారో ఒకసారి మీరు చూడొచ్చు.